73 డేస్ బ్యాక్ నేను కూడా బిగినర్నే. ఇప్పుడు ఒక థింగ్ కాన్ఫిడెన్స్గా చెప్పగలను, కన్సిస్టెన్సీ రియల్ ఛాలెంజెస్ ఎవ్రీథింగ్. వెల్కమ్ టు డే 73 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను జస్ట్ లెర్నింగ్ ఫేజ్లో ఉన్న స్టూడెంట్ని, కానీ నేను ఈరోజు నా జర్నీ నుంచి బిగినర్స్కి కొన్ని హానెస్ట్ సజెషన్స్ షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అడ్వైస్, స్పీడ్ కోసం ట్రై చేయకండి. ఫాస్ట్గా కంప్లీట్ చేయడం కన్నా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. స్ట్రాంగ్ బేసిక్స్ ఉంటే లేటర్ జర్నీ ఈజీ అవుతుంది. సెకండ్ అడ్వైస్, ట్యుటోరియల్స్ చూడండి కానీ బిల్డ్ కూడా చేయండి. స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎర్రర్స్ వచ్చినా పర్లేదు, అదే రియల్ లెర్నింగ్. థర్డ్ అడ్వైస్, బగ్స్ అండ్ ఎర్రర్స్ని చూసి ఫియర్ అవ్వకండి. ఎవరి డెవలపర్కి ఎర్రర్స్ వస్తాయి, డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి డీబగ్గింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఫోర్త్ అడ్వైస్, కన్సిస్టెన్సీ. డైలీ 1 hour అయినా ఓకే, కానీ గ్యాప్ ఇవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. స్మాల్ ప్రోగ్రెస్ డైలీ చేస్తే మంత్స్ తర్వాత హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. నాకు ఈ జర్నీలో అర్థమైంది ఏంటంటే, డెవలప్మెంట్ అంటే సింటాక్స్ కాదు, పేషెన్స్, కన్సిస్టెన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లెర్నింగ్ మైండ్ సెట్. అండ్ ఫైనల్లీ, నేను 73 డేస్ జర్నీలో నేర్చుకున్న ఎవ్రీథింగ్ని ఆర్గనైజ్ చేసి బిగినర్స్ కోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేశాను. రేపు ఆ రోడ్ మ్యాప్ని నేను షేర్ చేస్తాను. సో డే 73లో నేర్చుకున్న లెసన్, బిగినర్గా స్టార్ట్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, స్టాప్ అవ్వకపోవడం ఇంపార్టెంట్. దిస్ ఈస్ డే 73 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.